అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు టాపిక్ తెలుసు కదా, థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు కదా. అబ్బాయిలు, అమ్మాయిలు అంటే వాళ్ళకి ఫీలింగ్స్ కలిగినప్పుడు ఇంటర్‌కోర్స్ చేస్తూ ఆనందాన్ని, సంతోషాన్ని పొందుతారు. మరి హిజ్రాలు కూడా అలా చేస్తారా? అసలు వాళ్ళకి ఫీలింగ్స్ అనేవి ఉంటాయా? అసలు వాళ్ళు ఇంటర్‌కోర్స్ చేస్తారా? అన్న డౌట్ చాలా మందిలో ఉంటది. ఇప్పుడు ఆ విషయం గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీరు మన ఛానల్‌ని మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే సిరి క్రేజ్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం. అసలు హిజ్రాల్ అంటే ఎవరు? ఆడనా? మొగనా? అని చాలామందికి డౌట్ ఉంటుంది. హిజ్రాల్ అంటే మొగాలే అండి. మగవారు వాళ్ళు పుట్టుకతోనే మగవారుగా పుడతారు. కాకపోతే వాళ్ళు ఎదిగే కొద్దీ వాళ్ళ బాడీలో కొన్ని హార్మోనల్ చేంజెస్ వల్ల వాళ్ళు అలా గర్ల్స్ లాగా మారడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి ఫీల్ అవుతూ ఉంటారు, నేను అమ్మాయినే. 99% వాళ్ళు నేను అమ్మాయినే అని ఫీల్ అవుతూ ఉంటారు. కాకపోతే వాళ్ళు అబ్బాయిలే. అలా అమ్మాయిలాగా ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు చీర కట్టుకోవడం, పూలు పెట్టుకోవడం, గాజులు పెట్టుకోవడం, ఇలా అన్నీ చేసుకుంటూ ఉంటారు. ఇలా చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎందుకు అని అంటే వాళ్ళకి ఆ ఫీలింగ్స్ ఉంటూ ఉంటాయి. నేను అమ్మాయిని అన్న ఫీల్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ హార్మోనల్ ప్రభావం వల్ల, లేకపోతే వాళ్ళ జీన్స్‌లో ఏమైనా అలా ఉంటే మాత్రం మగవారే హిజ్రా లాగా మారుతారు. ఆడపిల్లలాగా వాళ్ళు రెడీ అవ్వడం వాళ్ళకి చాలా ఇష్టం అండి. వాళ్ళు అలా ఫీల్ అవుతూ ఉంటారు. చిన్నప్పటి నుంచి వీళ్ళకి ఆ కోరికలు కలుగుతూ ఉంటాయి. వాళ్ళు అమ్మాయి అన్న ఫీల్ వాళ్ళకి ఉంటుంది. నేను అమ్మాయిని, నేను అమ్మాయిలాగే ఉండాలనుకుంటున్నా అని కొన్ని హార్మోనల్ చేంజెస్ వల్ల వాళ్ళు అలా ఫీల్ అవుతూ ఉంటారు. మరి వీళ్ళు అమ్మాయి కాదు, అబ్బాయి కాదు అని అంటున్నారు. అబ్బాయి, అమ్మాయి అంటున్నారు. అసలు వీళ్ళకి ఫీలింగ్స్ ఉంటాయా? అమ్మాయిలాగా రెడీ అవుతారు అంటున్నారు. మరి వీళ్ళకి ఫీలింగ్స్ ఉంటాయా? అసలు ఇంటర్‌కోర్స్ చేస్తారా? అన్న డౌట్ మీకు రావచ్చు. వాళ్ళు 99% అమ్మాయిలాగా మారుతున్నారు కాబట్టి కంపల్సరీ వాళ్ళకి ఇంటర్‌కోర్స్ చేయాలి అన్న ఫీల్ వాళ్ళకి కంపల్సరీ ఉంటుందండి. మరి వాళ్ళు ఎలా పొందుతారు వీళ్ళు అని మీరు అనుకోవచ్చు. వాళ్ళు అబ్బాయిలే కానీ వాళ్ళు అమ్మాయిలాగా హిజ్రాగా మారేటప్పుడు వాళ్ళు ఆ ప్రైవేట్ పార్ట్ ఉంటుంది కదా అండి బాయ్స్‌ది, దాన్ని వాళ్ళు ఆపరేషన్ చేయించి కట్ చేపించుకుంటూ ఉంటారు. అంటే ఆ ప్లేస్‌లో వాళ్ళకి అది మగవారికి ఉండే ప్రైవేట్ పార్ట్ అనేది తీపిచ్చుకుంటారు. కొంతమంది ఎక్కువగా మనీ ఖర్చు చేయగలను నేను, నాకు మనీ ఉంది అని అనుకునే కొంతమంది హిజ్రాలు వాళ్ళు ఆ ప్లేస్‌లో లేడీస్‌కి ఉండేది వాళ్ళకి సిలికాన్ లాంటిది బొమ్మలాగా అది ఉంటుందండి. దాన్ని ఇన్సర్ట్ చేసుకుంటూ ఉంటారు. అసలు యాక్చువల్‌గా వాళ్ళకైతే చిన్న హోల్ ఒకటి ఉంటుంది. మగవారికి ఉండాల్సిన పార్ట్ అనేది తీపిచ్చుకుంటారు ఆపరేషన్ ద్వారా. అక్కడ ఒక హోల్ లాగా ఉంటుంది. జస్ట్ వాళ్ళు యూరిన్ పాస్ చేయడానికి చిన్న హోల్ ఉంటుంది. పైగా ఒక హోల్ లాగా ఉంటుంది. ఆ హోల్‌లో ఎక్కువ మనీ ఉన్నవాళ్ళు మాత్రం సిలికాన్‌తో తయారు చేసిన కొన్ని గర్ల్స్ ప్రైవేట్ పార్ట్ లాగా ఉంటుంది కదా, దాన్ని వాళ్ళు ఇన్సర్ట్ చేపించుకుంటారు. అదే అంటే ఇలా వాళ్ళు ఆపరేషన్ చేయించుకుంటూ ఉంటారు. ఇక దీని ద్వారా వాళ్ళు పూర్తిగా అమ్మాయి అయిపోయినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. కాకపోతే వాళ్ళకి ఫీలింగ్స్ కలిగినప్పుడల్లా వాళ్ళు ఎవరితో అయినా సంతోషం ఇంటర్‌కోర్స్ చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళ బ్యాక్ నుండే సంతోషాన్ని పొందుతూ ఉంటారండి. ఫ్రంట్ కాకుండా బ్యాక్‌తో వాళ్ళు సరిపెట్టుకుంటూ ఉంటారు. ఎవరితోనైనా వాళ్ళు ఇలా టైమ్ స్పెండ్ చేయాలి అనుకున్నప్పుడల్లా సరే బ్యాక్‌తోనే వాళ్ళు సంతృప్తి పొందుతూ ఉంటారు. ఇంకా కొంతమంది అయితే వాళ్ళకాడ మనీ లేక వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళ ప్రైవేట్ పార్ట్ అనేది మగవారికి ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి. కాకపోతే వాళ్ళకి కూడా ఫీలింగ్స్ ఉంటాయి. ఇంతకుముందు చెప్పినట్టే వాళ్ళు అలాగా సంతోషాన్ని పొందుతూ ఉంటారు. వీళ్ళు ఏమంటే న్యాచురల్‌గా వీళ్ళు అమ్మాయిల కంటే వీళ్ళే చాలా అందంగా కనబడతారండి. మీరు చాలాసార్లు ఎక్కడో ఒక చోట చూస్తూ ఉంటారు. ఎక్కువగా ట్రైన్స్‌లలో కనిపిస్తూ ఉంటారు. వీళ్ళు ఎక్కువగా అబ్బాయిలనే ఫోకస్ చేస్తూ ఉంటారు. అమ్మాయిలని ఏమనరు. కాకపోతే వీళ్ళని ఎవరు ఏమి అనకూడదండి. వీళ్ళ తప్పేం లేదు. అది వాళ్ళ హార్మోనల్ ప్రభావం వల్ల, లేకపోతే జీన్స్ వల్ల అలా వాళ్ళకి అది చేంజ్ అవ్వడం అసలు వాళ్ళు అనుకోరు కదండీ. పుట్టుకతోనే అలా అవుతదని వాళ్ళేమి అనుకోరు. కాకపోతే వాళ్ళని మీరు చిన్న చూపు చూస్తూ అలా మాట్లాడడం, ఏమైనా ఎగతాళి చేయడం అలా అలాంటివి ఏం చేయకండి ప్లీజ్. వాళ్ళు మంచోళ్ళే అండి. శివునిలో అర్ధ భాగం అంటారు కదా, శివుని భాగం, శివుని శరీరం అలా అంటారు కదా. శివునితో పోలుస్తూ ఉంటారు ఎక్కువగా హిజ్రాలని. ఎందుకంటే శివ పార్వతులు కలిసి ఉంటారు కదా శివుని శరీరంలో. అలా శివునితో వీళ్ళని హిజ్రాలని పోలుస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళని దేవతలు కూడా కొంత దేశాల్లో కొంతమంది అలా పూజిస్తూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళని ప్లీజ్ ఎవరు తక్కువ చేసి మాట్లాడకండి. వాళ్ళు ఎందుకు ఇలా మనీ ఎందుకు ఆస్క్ చేస్తారంటే, డబ్బులు ఎందుకు తీసుకుంటారు మగవారి కాడ అంటే, వీళ్ళకి ఎవరైనా సరే ఏమైనా వర్క్ చేద్దామన్నా ఎవరు వీళ్ళకి పని కల్పించరండి. కాబట్టి వీళ్ళు ఇలా మనీ అడుగుతూ వాళ్ళు ఇలా వాళ్ళ జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. అదే కొంతమంది అయితే చాలా వరకు వాళ్ళ
కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ కాళ్ళ మీద నిలబడి వాళ్ళు తోచినంత పని చేసుకుంటున్నారు. పని దొరకని వాళ్ళు అసలు మాకెవరు ఇస్తారు పని అని వీళ్ళు ఎక్కువగా ఇలా మనీ అడుగుతూ ఉంటారు మగవారి కాడ. సో అంతేకాని వీళ్ళు ఏమీ వేరే అంటరాని జబ్బున్న వాళ్ళు ఏం కాదు. వాళ్ళు మనలాగే మనుషులే. వాళ్ళేమి అంటరాని జబ్బున్న వాళ్ళేం కాదండి. వాళ్ళు కూడా మనలాగా మనుషులే. సో కాబట్టి వాళ్ళకు కూడా ఇతరులకు ఇచ్చే రెస్పెక్టే వాళ్ళకి ఇవ్వండి. అంతేకాని ఏదో మీ ఆస్తి మొత్తం ఇచ్చేయమని ఏం కాదు. జస్ట్ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడితే సరిపోతుంది అంతే. వీళ్ళు ఎక్కువగా ఇలా ఆడవారిలాగా మారుతారండి. శారీ కట్టుకుంటారు. వాళ్ళ నడక కూడా ఆడవారిలాగానే నడుస్తూ ఉంటారు. వాళ్ళ వాయిస్ కూడా ఆడవారిలాగానే వస్తూ ఉంటుంది. అంతా వాళ్ళు A to Z మొత్తం ఆడవారిలాగా మారిపోతూ ఉంటారు. కాకపోతే వీళ్ళు మగవారే. మొత్తం ఆడవారిలాగా మాట్లాడడం కానీ ఇలా మారిపోతూ ఉంటారు అంతే అండి. సో వీళ్ళని తక్కువ చేసి మాట్లాడడం, చులకనగా చూడటం, అంటరాని వాళ్ళగా చూడటం, ఏదో రోగం ఉన్నట్లాగా చూడటం అలా ఏం చేయకనండి. వాళ్ళ బ్లెస్సింగ్స్ మనం తీసుకుంటే చాలా మంచిదండి. అది వాళ్ళేం తప్పు లేదు కదండి. అదేదో వాళ్ళ హార్మోనల్ చేంజెస్ వల్ల లేకపోతే జెనెటిక్ ప్రాబ్లం వల్ల వాళ్ళకి ఇలా జరుగుతూ ఉంటుంది. అంతేకాని పుట్టుకతో వాళ్ళేం అనుకోరు కదా మేము ఇలా హిజ్రాలా మారుతాం అనేసి. సో వాళ్ళ మీద కాస్త కనికరం చూపించండి అంతేకాని ఎక్కువగా ఏమైనా వాళ్ళ మీద ఎక్కువగా వాళ్ళని ఏమైనా తిట్టడం లేకపోతే ఏంటి ఇది అది ఇది అని చాలామంది కొంతమంది ఇసుక్కుంటూ ఉంటారండి. వాళ్ళ మనీ అడిగినా జాగ్రత్త అండి, వాళ్ళతో పెట్టుకోకండి ఓకేనా. హిజ్రాల్ అంటే ఎవరు అసలు ఏంటి అని ఎవరికైనా అపోహ ఏమైనా డౌట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో క్లారిఫై చేసింది అనుకుంటున్నా. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం సిరి క్రేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.